రాత్రి బిఆర్ నాయుడు గారు మహాన్యూస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. బిఆర్ నాయుడు గారు ఈ మధ్య టీటీడీ చైర్మన్ పోస్ట్ తీసుకున్న తర్వాత ఏదో ప్రక్షాళన ఏదో అన్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల నుంచి ఒక మాట చెప్తున్నారు పదే రాబోతుంది, నేను వచ్చేస్తున్నాను వచ్చేది జైలు పోతాడు, చూస్తా ఉండు, పోతాడు జైలుకి. అవునా? కేసులు స్టార్ట్ కానీ ఇది పాత కేసులు, ఇప్పుడు పాత కేసులే, పాత కేసులు కొత్త కేసులు కూడా పెడితే చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి వాడి లైఫ్ లాంగ్ లోపలే ఉండాలి అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాపీ మోడ్లో ఉన్నారు సార్ మీరు, ఎందుకంటే మీ నవ్వులోనే అర్థమవుతుంది. మమ్మల్ని ఇప్పుడు వెకిల్ చేస్తున్నారు, ఓకే ఫైన్, బికాస్ టైం మీది అన్నప్పుడు మేము భరించక తప్పదు, భరిస్తాం. బికాస్ ఎందుకంటే అణిచివేత నుంచి పుట్టిన పార్టీ మాది. అణిచివేత నుంచి పుట్టి ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. ఈ రోజుకి కూడా దేశంలో టాప్ 5 ఓటింగ్లో మా పార్టీ ఉంది. లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా మాది, అర్థమైందా? ఈ రోజుకి కూడా అణిచివేత నుంచి పుట్టిన పార్టీ సార్ మాది. బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలి అని చెప్పి దేశంలో బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ తొక్కుతుంటే అణిచివేత అదే కాంగ్రెస్ పార్టీ మేము తొక్కేసాం. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటింగే మీకు సాక్ష్యం. తర్వాత రెండోది సార్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతారు. ఓకే, రాజుని పూర్తి స్థాయిలో అణిచివేసి రాజుని తొక్కేయాలని చూస్తే రాజ్యంలో ప్రజలు చచ్చిపోరు సార్. రాజ్యంలో ప్రజలే తిరిగి మాకు ఆ రాజే కావాలని చెప్పి సింహాసనం ఎక్కించుకుంటారు. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎట్లాంటిదంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పనులు ఎట్లాంటివి అంటే, ప్రతి ఊర్లో 10 మంది జగన్లు పుట్టే అంత బలం ఆయనది. ప్రతి ఊర్లో 10 మంది జగన్లు ఆయన లేకపోతే ఇంక ఈ రాష్ట్రం అనేది లేదు అని చెప్పి బలంగా పనిచేసే అంత దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు. ఎలా పనిచేస్తారంటే, సామాన్య ప్రజల మధ్య నుంచే జగన్ అనే ఒక ఉద్యమం మొదలైంది. ఎందుకంటే గుడి ఎట్లా ఉందో ప్రతి గ్రామానికి బడి ఎట్లా చేశాడు, గుడి ఎట్లా అనేది ఉందో తర్వాత అదే గ్రామంలో ఆసుపత్రి అలాగే చేశాడు. తర్వాత గుడి బడి ఆసుపత్రితో పాటు ఈ ఆర్బీకే అని చెప్పి ప్రతి గ్రామంలో రైతుల కేంద్రాలు ఒకటి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి ఇంటింటికే పరిపాలన అనేది తీసుకొచ్చాడు. ఇంత చేసిన జగన్నే ఓడించారయ్యా ఈ ప్రజలు. ఏ కారణం చేత ఓడిపోయాడో ఒకసారి చూసుకోండి మీరే. రేపొద్దున మీరు ఈరోజు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి తొక్కేయాలి, జైల్లో పెట్టేయాలని ప్రయత్నం చేస్తే ఊరికి 10 మంది జగన్లు పుట్టి మాకు ఆ జగనే కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ అదే కుర్చీలో కూర్చోబెట్టిందా నిద్రపోరు సార్. ఇది ఎన్నో రాజ్యాల నుంచి వస్తున్న కథలు, పురాణాల్లో జరిగినాయి. తర్వాత ఎన్నో 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 జరిగిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జైల్లో పెట్టేది దేనికి? గుడి బడి ఇవన్నీ ఎట్లా అయితే చేశాడో అట్లా చేశాడని చెప్పి ప్రజల్ని పూర్తిస్థాయి గ్రామ లెవెల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఏందో చూపించినందుక నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారు. మీరు జైల్లో పెట్టే అవకాశం వస్తే మాత్రం ప్రజలే చెప్పుకుంటారు, ఎస్ జగన్ ఏం చేశాడు అని చెప్పి. వాడు వీడియో అని మాట్లాడుతున్నారు సార్ బిఆర్ నాయుడు గారు. మిమ్మల్ని టీటీడీ చైర్మన్ ఎందుకు చేశారో మాకైతే తెలియదు. మీరు మాత్రం నా జేబులోనే ఉంది, టీటీడీ మొత్తం ప్రక్షాళన చేస్తాను, టీటీడీ ఎలా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలో అని చెప్పి ముందు దాని సంగతి చూడండి సార్. వాడు వీడియో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అవమానకర రీతిలో మీరు మాట్లాడవద్దు. మాకు ఇప్పటికి క్వశ్చనింగ్ ఉంది, మాల్లో వేసుకున్నాం కాబట్టి నేను కొన్ని విషయాలు నేను ప్రత్యేకించి మాట్లాడటం కరెక్ట్ కాదు. బికాజ్ దేవుడి దగ్గర మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా లభించింది కాబట్టి మిమ్మల్ని కూడా మేము గౌరవించాలి. ఎందుకంటే ఏం చేస్తారని చూసే టైం ఇవ్వాలి. కానీ మీరు రాజకీయాల్లో జోక్యం చేసుకుని రాజకీయాలు మాట్లాడటం అయితే మాత్రం కరెక్ట్ కాదు. వాస్తవం ఇది. వాడు వీడు అంటే మాత్రం సంబోధించడం మాత్రం చాలా దారుణం. ఇంకా అది మీ వ్యక్తిగత విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి అనే ఆలోచన మీకు వచ్చింది కాబట్టి పెట్టుకోండి. మమ్మల్ని ఎట్లా పెడుతున్నారు, ఆయన్ని పెడతారు. ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కేసి ఏమీ లేకుండా చేసేయాలనే ఆలోచన మీకు ఉంది. కానీ అణిచివేత నుంచే పుట్టిన పార్టీ అని మాత్రం ఒకటి గుర్తుంచుకోండి చాలు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేత నుంచి పుట్టింది. అణిచివేత నుంచే పుట్టిన పార్టీ ఇది. అణిచివేత నుంచి పుట్టి ఏ స్థాయికి వెళ్ళిందో మీరు గ్రహించండి చాలు. ఈరోజు మాకు కొత్త కాదు అణిచివేతలు కానీ కేసులు కానీ లేకపోతే ఇంకోటి కానీ. మా మీద ఈరోజు 10 దెబ్బలు పడతాయి, రేపు తర్వాత ఏమవుతుంది? ఊరికి 10 మంది జగన్లు వచ్చే రోజు అతి త్వరలోనే ఉంది. ఇది గ్రహించాలి మీరు.